వెల్కమ్ బ్యాక్. మహాబలిపురం వేదికగా జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రతిపాదనలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాలు కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా దాదాపు 31% అని 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను హై స్పీడ్ కనెక్టివిటీతో అనుసంధానించే ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు ముందుంచారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడును కలుపుతూ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని, దాన్ని కుప్పం మీదుగా తీసుకెళ్లాలని సూచించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై మధ్య బలమైన రవాణా నెట్వర్క్ అవసరమన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కామన్ లాజిస్టిక్ నెట్వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు సదరన్ పవర్ గ్రిడ్ను నేషనల్ గ్రిడ్తో మరింత సమర్థంగా అనుసంధానించాలని ప్రతిపాదించారు. నీటి సమస్యలపైన చంద్రబాబు నాయుడు కీలక ప్రతిపాదన చేశారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం ద్వారా 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ ప్రాజెక్టు తమిళనాడు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలదని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సమన్వయంతో నదీ జలాల అంశాలను పరిష్కరించాలని, గంగా కావేరీ అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రివర్ లింకింగ్ ప్రాజెక్టులకు నిర్ణీత గడువులో డిపిఆర్లు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా చంద్రబాబు నాయుడు సమావేశం ముందుంచారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్న ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని చెప్పారు. వాటిపై కేంద్రం వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. పోలవరం, అమరావతి, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కేంద్ర సహకారంతో రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్న చంద్రబాబు నాయుడు అమరావతికి రాజధానిగా న్యాయపరమైన హోదా లభించిందన్నారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరారు. దుగరాజపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనల అనుమతులను వేగవంతం చేయడంతో పాటు కడప జేఎస్డబ్ల్యూలో రైల్వే లింకుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిసోర్స్ డెఫిసిట్ సెక్షన్ 56కు సంబంధించిన అంశాల పరిష్కారాన్ని కేంద్రం ముందుంచామన్నారు. విద్యా నైపుణ్యాభివృద్ధిలోనూ దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునేందుకు మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. తిరుపతిని కాశీ, అయోధ్య, చార్ధామ్తో అనుసంధానిస్తూ కామన్ స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుంచారు. మొత్తంగా మహాబలిపురం సమావేశాన్ని ఏపీ పెండింగ్ అంశాల పరిష్కారానికి పరిమితం చేయకుండా దక్షిణాది రాష్ట్రాలకు ఉమ్మడి అభివృద్ధి ఎజెండాను చంద్రబాబు ప్రతిపాదించారు. బుల్లెట్ ట్రైన్ నుంచి రివర్ లింకింగ్ వరకు, మెట్రో ప్రాజెక్టు నుంచి కామన్ లాజిస్టిక్స్ వరకు కేంద్రం, రాష్ట్రాల మధ్య నమ్మకం, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయమే అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలో వేటికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. బుల్లెట్ ట్రైన్, గోదావరి కావేరీ లింక్, ఏపీ మెట్రో ప్రాజెక్టుల విషయంలో తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నదే కీలకంగా మారింది.